హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకొక వ్లాగ్తో నేను మీ ముందు అయితే వాలిపోయాను. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఏం చేస్తున్నా? ఏం తింటున్నావు? అయ్యో వద్దు పడతావు. అది తిను. ఈ చేత్తో తినాలి. ఈ చెయ్యి ఆ చేత్తో తిను. ఆ చేత్తో తిను. వెరీ గుడ్. చందునా నీ పేరు? చెబుతాడా? ఈ చేత్తో తినాలి. ఈ చేత్తో కొట్ట. నేను చందుగా జడ్జుతాడు చంద్రి వాడు. సో అదనమాట. మార్నింగ్ చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత చంద్రుగాడు అయితే వచ్చేసాడు. సో వాడితో ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు అలా అయిపోయింది. ఈలోపు మా పిల్లల స్కూల్ టైం అయితే అయిపోయింది. నేనైతే వెళ్ళి మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి అన్నం కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఆ రోజైతే అమ్మ తోటకూర ఫ్రై చేసింది, చాలా బాగుండింది. అండ్ దాంతోపాటు ఇంకో కర్రీ కూడా ఏదో చేసింది. ఆ తోటకూర ఫ్రై అయితే ఇంట్లో ఎవరికి సరిపోలేదు, ఎందుకంటే కొంచెం ఉంటే టేస్ట్ ఎక్కువ అండ్ ఆకలి కూడా ఎక్కువే. సో సరిపోలేదన్నమాట. సో హియర్ ఈజ్ అనదర్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే నేను 2 days వ్లాగ్ని నేను ఒకటే వీడియోలో మీకు చూపించేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఇంకా కంటిన్యూగా తెలియదు కాబట్టి ఇది నెక్స్ట్ డే అనమాట. ఐ థింక్ సండే తర్వాత మండే అండ్ ట్యూస్డే అయి ఉండొచ్చు, మేబీ ఇది ట్యూస్డే. సో ఎండ చూస్తే ఆ రేంజ్లో ఉంది. అప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7:30 అయింది. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్ టైం అయింది. మా వాడిని స్కూల్లో వదిలిపెట్టాలి. వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత. మా చిన్న అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తున్నాడు. ఆడు స్కూల్కి వెళ్ళకపోయినా ఫీజు అయితే కట్టాలి, తప్పదు. సో డిమాండ్స్ అలా ఉంటాయి అన్నమాట. మా చిన్నోడి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అన్నమాట. పల్లి చట్నీ, పెసరట్టు సూపర్ కాంబినేషన్, అండ్ అల్లం చట్నీ కూడా. సో ఇంకా సమ్మర్ కాబట్టి ఎలాగో యాజ్ యూజువల్ ఇంట్లో టిఫినే వేస్తున్నాము, బయట తేవట్లేదు. ఇంకా కూలింగ్ వాటర్ తాగట్లేదు. కొత్త కుండ తీసుకొచ్చాం కాబట్టి కుండలో వాటరే తాగుతున్నాము. అండ్ లెమన్ వాటరు, సబ్జా వాటర్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఇంట్లో కామనే కాబట్టి అమ్మ అయితే ఫ్రెష్గా చట్నీ వేసింది, చాలా బాగుంది. పెసరట్టు, పల్లి చట్నీ. మా పిల్లలు అయితే తింటున్నారు. చెల్లి కూడా ఆఫీస్కి అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ వాతావరణము, ఈ టెంపరేచర్, ఈ డిగ్రీస్ అన్నీ చూస్తుంటే చాలా భయం వేసేస్తుంది అనమాట. మాకైతే నిన్న మాకు 47 degrees ఉండిందనమాట. ఎండకి తల్లడిల్లిపోయాము. అన్ని చోట్ల ఇలాగే ఉండింది. అసలు చూస్తుంటే భయం వేస్తుంది. చాలా చోట్ల వాటర్ కూడా రావట్లేదు అనమాట. ఎక్కడో కాదు, మా చెల్లి ఉండే ఏరియాలోనే వాటర్ రావట్లేదు. ఆ ఊరంతా కూడా సమ్మర్లో వాటర్ ఉండవంట, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ వాటర్ ఉండట్లేదని మా చెల్లి డైలీ సర్వీస్ చేస్తుంది అనమాట. చూస్తుంటే కరువు వచ్చేసిందేమో అనిపిస్తుంది. చాలామంది అలానే చెప్తున్నారు, కరువు వచ్చినట్టే ఉంది అని. మాకు కూడా చాలా రోజులు వాటర్ రాలేదన్నమాట. రీసెంట్గానే పంపు వదిలేరు, మేము మోటార్ వేయట్లేదు. మా ఇంటి దగ్గర చాలామంది మోటార్స్ వేస్తుంటే మోటార్స్లో కూడా వాటర్ రావట్లేదన్నమాట. సో అందరూ అదే అంటున్నారు. కొన్ని ఏరియాస్లో కాదు, ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో వాటర్ రావట్లేదు. ఇప్పటికే హైదరాబాద్లో కూడా వాటర్ లేవు, చాలా తక్కువగా పొదుపుగా వాడుకోండి అని చెప్తున్నాడు. సేవ్ వాటర్ అనమాట. ప్లీజ్ అందరూ కూడా వాటర్ని చాలా పొదుపుగా వాడండి, వాటర్ని సేవ్ చేయండి. ఫ్యూచర్కి మనకు ఉపయోగపడాలంటే మనం సేవ్ అయితే డెఫినెట్గా చేయాల్సిందే. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. స్కూల్కి అయితే వదిలిపెట్టేసి వచ్చేసా అనమాట నేను. ఇంకా ఆ రోజు నేను ముందు రోజు సండే రోజు ఉప్పు చెప్ప తీసుకొచ్చాను కదా, దాంతోపాటు మా వాడికి నెత్తళ్ళు కూడా తీసుకొచ్చాను, వాడికి ఇష్టము అని. నేను తీసుకొచ్చిన చాలా బాగున్నాయి. బేబీ టీచర్ వచ్చిందనమాట. ఆంటీ అయితే పంపించమని అడిగితే అక్కడ బాగుంటాయి కదా అని అడిగితే ఇవి తీసుకొచ్చారనమాట. అవి ఎందుకు అసలు బాగా పురుగులు పట్టేసి ఉన్నాయి అండ్ అలా చిన్నగా ఉండినాయి అనమాట. సో ఇంకా మా అమ్మ బాగు చేస్తూ కూర్చుంది, అలా పెట్టేస్తే అలాగే అయిపోతుంది అని. ఇంకా ఆ రోజు ఏం చేశానంటే ఇంకా
అమ్మ మార్నింగ్ చెల్లి కోసం ఏదో కర్రీ చేసింది, అదైతే అయిపోయింది. వంకాయ కర్రీ చేసింది అనమాట. ఆ కర్రీ ఇంకా మా పెద్దోడు తింటాడో తినడో అని నెత్తళ్ళు కూర వండుదామని బాగా చేసింది అమ్మ. నేను మా ఇంటి దగ్గర తీసుకొచ్చిన నెత్తలని నానబెట్టేసి నేనైతే కర్రీ చేశాను అనమాట. రొయ్యలు, ఎండు రొయ్యలు అండ్ నెత్తళ్ళు 2 పంపించారు ఆంటీ. ఇంకా అవి ఒలిచి ఎండపెట్టి మొత్తం ఒలవలోకి ఎండలో పెట్టేసాం అనమాట. ఎందుకంటే చాలా పురుగులు ఉండినాయి, ఎందుకో మరి తెలియదు. వదిలేస్తే అంతా అయిపోతుంది. కొంచెం ఒలిచింది అమ్మ. రొయ్యలు అంతా ఒలిచేస్తే చిన్న ముక్క అయిందనమాట. అది చూడడానికి అంత పెద్దగా ఉంది కానీ ఆ తల తోక తీసేస్తే కొంచెం అయిపోయిందనమాట. అవన్నీ నీట్గా ఒలిచేసి ఎండలో పెట్టి అమ్మ నీరసంగా ఉందని పడుకుని పోయింది. ఇంక నేనైతే ఈలోపు స్నానం చేసి వచ్చేసి రెడీ అయిపోయి వంట అయితే చేస్తున్నాను అనమాట. సమ్మర్ కాబట్టి మా పిల్లలు తినకుండా వాటర్ అయితే తాగుతున్నారు, కానీ ఎలా అయినా వాళ్ళకి రాగానే వెంటనే లంచ్ పెట్టేసి పడుకోబెట్టేస్తున్నాను అనమాట. నా చిన్నతనంలో మా డాడీ కూడా అంతే, బయటకు వెళ్ళకుండా టైంకి అన్ని ఫ్రూట్స్ లంచ్ అన్నీ పెట్టి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే పడుకోబెట్టేసేవాళ్ళనమాట. నాకు మా పిల్లల్ని ఎలా చూస్తుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో వాటర్ మిలన్స్ వచ్చినాయి అనమాట ముందు రోజు. సో నేనైతే 100కి 3 అన్నారు, 200కి తీసుకున్నాను. ఒక 3 బాగున్నాయి, ఒక 3 బాగాలేదు. లోపల ఎలా ఉంటాయో తెలియదు కదా. కానీ రీసెంట్గానే వాటర్ మిలన్ గురించి ఒక వీడియో చూశాను, ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అని. దాన్ని బట్టి తీసుకున్న బాగా అనిపించింది. ఈసారి ఇంకా బాగా తీసుకోవాలనిపించింది. ఒక పక్క అయితే నేను రైస్ పెట్టేసా, రైస్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ కట్ చేసి నెత్తళ్ళు నానపెట్టేసి నీట్గా కడిగేసి వేయించుతున్నాను అనమాట. ఎందుకో ఫస్ట్ టైం చేశాను నేను కూడా నెత్తళ్ళు కూర. ఆ రోజు చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుండింది అనమాట. అయిపోయింది కూడా వెంటనే. నేను ఫస్ట్ టైం నాకు తెలిసి చేయడం, ఎప్పుడు అమ్మే చేస్తుంది. అమ్మ చెప్పింది అనమాట, ఎలా చేయాలి మా అని అడిగితే ఇలా ఇలా చేయాలి అని చెప్పింది. అలా చేసేసాను. హీర్ ఇస్ ద కర్రీ. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, నా అమ్మ కూడా ఇలాగే ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టేస్తుంది అనమాట, కర్రీ బాగా మాడిపోకుండా ఉండడానికి, బాగా లోపల ఉడకడానికి అనమాట. నాకు అదే అలవాటు, ప్లేట్ మీద అలా నీళ్ళు పోసి పెట్టేస్తే ఆవిరికి కర్రీ ఉడుకుతుందంట. నేనైతే 1 డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా హాట్ రైస్, హాట్ కర్రీ మా పిల్లల కోసం వెయిటింగ్, వచ్చాక తినాలని. చూసాలా, అస్సలు ముక్క కూడా మెత్తగా అవ్వలేదు, చిదురు అయిపోలేదు. ఆయిల్ అయితే పైకి తేలిందనమాట. చాలా చక్కగా ఉడికిపోయింది. ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. మా పిల్లలకి నచ్చేసింది. వెంటనే అయిపోయింది ఆఫ్టర్నూన్ కర్రీ. సో వాళ్ళు రాగానే కాలు చేతులు మొహం కడుక్కొని వస్తారనమాట లోపలికి. వెంటనే ప్రేయర్ చేసి వాటర్ తాగుతారు. మా వాడైతే, మా చెల్లి ముందు రోజు స్నాక్స్ తెచ్చింది, అవి తింటా అని మారం చేస్తున్నాడు అనమాట. సో వద్దు అని చెప్పాను. ఇంక తర్వాత వెంటనే వాళ్ళకి లంచ్ పెట్టేసి పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా నాకు ఈ సమ్మర్లో అదే పని, ఎక్కువ స్లీపింగ్ ఉంచేస్తాను అనమాట, బికాజ్ ఎండ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఇంక ఈ వ్లాగ్ని ఇంత ఏం చేసేసాను. ఇంకా ఇక్కడ చందుగాడు చూశాడు కదా, సో చందుగాడికి ఇది పెట్టేసేసరికి ఆడు ఫోజులు, ఆడు బిల్డప్ చూడండి అసలు భలే చేస్తాడనమాట. స్పెట్స్ పెట్టేసరికి మా చిన్నోడికి ఈ ఫోటో చూపించగానే నా స్పెట్స్ వాడికి ఎందుకు పెట్టామని కొంచెంసేపు గొడవ చేశాడు. సో అలా చందుగాడితో టైంపాస్ అయితే అయిపోతుంది అనమాట. పెద్ద అవుతున్నాడు కదా, వాడు అస్సలు రావట్లేదు నా దగ్గరికి. ఇంకెప్పుడైనా వస్తే అలా కొంచెంసేపు రిలాక్సినేషన్ కోసం ఆడుకుంటూ ఉంటాను అనమాట. ఎంతైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకున్నంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? ఫీల్ అయితే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చెల్లి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను కొన్ని క్లిప్స్ తీశాను. చెల్లి వేసుకున్న టాప్ అయితే రీసెంట్గా తెచ్చింది అనమాట, చాలా బాగుండింది. ఇంకా ఇలా ఈ కరువు వచ్చి ఎలా ఉంది అని చెప్పాను కదా, సో అందువల్ల చెల్లి డైలీ సర్వీస్ చేస్తుంది, మళ్ళీ ఆగిపోయిందనమాట. సో ప్లీజ్ అందరూ వాటర్ని చాలా తక్కువగా పొదుపుగా వాడుకోండి, వాటర్ని సేవ్ చేయండి. సో ముందు తరాల వాళ్ళకి ఉపయోగపడేటట్లు అనమాట. నేను కూడా వాటర్ చాలా పొదుపుగా వాడడం నేర్చుకున్నాను. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పొదుపు మంచిది అని. సో అన్నిట్లో పొదుపు అనమాట. మాకైతే మా ఏరియాలో ఇలా ఉంది. మీకు ఎలా ఉంది? మీకు కూడా అలాగే ఉందా? డెఫినెట్గా ఎలా ఉంది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చెల్లి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను తీసిన పిక్స్లో ఇదనమాట. ఇంక 2 days వీడియో వ్లాగ్ ఒక వీడియోలో చూపించేసాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసిన. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్, సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. బాయ్.